హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్పీజీ వ్లాగ్స్. ఆర్పీజీ వ్లాగ్స్ అంటే ఏంటో తెలుసు కదా, రాజస్థాన్ పాలేగాళ్ళు వ్లాగ్స్. ఇంకా మనం నిన్న పెట్టిన షార్ట్ వీడియో ఎవరెవరు చూసారో వాళ్ళకైతే ఈ వ్లాగ్ అర్థమవుతుంది. నిన్న నేనైతే మీకు చెప్పాను కదా, మా ఫస్ట్ ఇయర్ అయిపోగానే, అదే మా సెకండ్ సెమిస్టర్ అయిపోగానే మేము ట్రిప్ కి అయితే వెళ్ళింటిమి. అదే ఆగ్రా, ఉత్తరప్రదేశ్ కి అయితే వచ్చాము. ఇప్పుడు ఇంకా మేము ఈ ఉత్తరప్రదేశ్ కి ఎందుకు వచ్చాము ఏమి మీకు thumbnail చూడంగానే అర్థం అయిపోయి ఉంటది. ఇంకా మీరు అనుకునేది, మీరు ఎక్స్పెక్ట్ చేసినది అంతా కరెక్టే. మేమైతే ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ కి అయితే వచ్చాము. ఇంకా మేము జైపూర్ లో నైట్ ట్రైన్ ఎక్కింటే ఎర్లీ మార్నింగ్ అంతా ఆగ్రాలో అయితే దిగేసాము. ఆగ్రాలో దిగంగానే ఒక రూమ్ అయితే రెంట్ కి తీసుకున్నాము. ఇంకా మేమైతే ట్రిప్ కి నలుగురు అయితే వచ్చాము. మాకు ఫ్రెష్ అవ్వడానికి, రెడీ అవ్వడానికి రూమ్ అయితే ఖచ్చితంగా కావాలి కదా, అందుకని అయితే రూమ్ అయితే తీసేసుకున్నాము. రూమ్ రెంట్ అయితే 800 రూపీస్, పర్ హెడ్ 200 రూపీస్ అయితే పడుతుంది. ఇంకా మాకైతే టైం అయితే చాలా తక్కువగా ఉంది. మేము చాలా ప్లేసెస్ అయితే కవర్ చేయాలి ఆగ్రాలో. ఇంకా ఒక్కొక్కరు అయితే రెడీ అయిపోతున్నారు రూమ్ లో. రైల్వే స్టేషన్ దగ్గరే ఒక ఆటో అంకుల్ అయితే పరిచయం అయిపోయాడు. ఆ అంకులే మాకు ఈ రూమ్ కూడా చూపించాడు. ఇంకా ఆ అంకులే మొత్తం ప్లేసెస్ అంతా కూడా మాకు కవర్ చేసి ఇస్తానైతే అన్నాడు. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అంతా కలిసి చాలా అంటే చాలా త్వరగా అయితే రెడీ అయిపోయాము. తాజ్ మహల్ చూడాలని చాలా ఎక్సైట్మెంట్ తో అయితే ఉన్నాము. ఇంకా మన రాజస్థాన్ పాలేగాళ్ళు ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరెవరు తాజ్ మహల్ చూసారో చిన్న కామెంట్ అయితే చెయ్యండి. ఇంకా మాకు పరిచయమైన ఆటో అంకుల్ అయితే ముందుగా టిఫిన్ చేయండి అని అయితే ఒక హోటల్ కి అయితే తీసుకొని వచ్చాడు. సౌత్ ఫుడ్ అయితే దొరుకుతుందంట ఇక్కడ. మేమైతే ఇడ్లీ, చట్నీ, సాంబార్ అయితే ఆర్డర్ చెప్పాము. ఇంక ఈ నార్త్ ఇండియాలో అయితే ఎక్కడే కానీ సౌత్ ఫుడ్ మంచిగా దొరకదు, మన సౌత్ లోనే మంచిగా దొరుకుద్ది. ఇంకా అందుకనేసి ఈ హోటల్లో టేస్ట్ ఎలా ఉందో అనేసి 2 ప్లేట్స్ ఇడ్లీస్ అయితే ఆర్డర్ చెప్పాము. ప్లేట్ కి అయితే 2 ఇడ్లీస్ అయితే వచ్చాయి ఇక్కడ. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే యావరేజ్. ఇంకా అలా లైట్ గా తినేసి బయలుదేరిపోయాము. ఈ ఆటో అంకుల్ అయితే ముందుగా టెంపుల్ కి అయితే తీసుకొని వెళ్తాను అని అయితే అన్నాడు. ఆగ్రాలో అయితే మంచి ఫేమస్ టెంపుల్ అంట, బాలాజీ టెంపుల్. ఇంకా టెంపుల్ చూసేసిన తర్వాత డైరెక్ట్ అయితే తాజ్ మహల్ దగ్గరికి అయితే పిలుచుకోపోమని చెప్పాము. ఎందుకంటే మాకు ఎక్సైట్మెంట్ ఆగట్లేదు. ఫస్ట్ అయితే తాజ్ మహల్ చూసేసేయాలా, అక్కడ ఫొటోస్ దిగాలా, రీల్స్ తీసుకోవాలా, వీడియోస్ తీసుకోవాలా, వ్లాగ్స్ తీసుకోవాలా అనేసి. ఇంకా మేము అన్నట్టే అంకుల్ అయితే తాజ్ మహల్ దగ్గర అయితే దింపేశాడు. మేమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. మాదంతా అయిపోయిన తర్వాత, ఫొటోస్, వీడియోస్ అన్ని అయిపోయిన తర్వాత మీరు బయటకు వచ్చి చిన్న కాల్ అయితే చేయండి, తర్వాత నేను వచ్చేసి మిమ్మల్ని పిక్ చేసుకుంటానైతే చెప్పాడు అంకుల్. ఇంక ఈ తాజ్ మహల్ చూడాలంటే ఎంట్రీ ఫీజు ఖచ్చితంగా పే చేయాల్సిందే. ఇంక ఎంట్రీ ఫీజు విషయానికి వస్తే ఆన్లైన్ లో చేసుకుంటే ముందుగా 50 రూపీసే. అదే అప్పటికప్పుడు మనం ఆఫ్లైన్ లో చేసుకోవాలనుకుంటే 60 రూపీస్. అది తాజ్ మహల్ వరకు వెళ్ళడానికి మాత్రమే ఆ టికెట్. మరి ఇంకొక టికెట్ ఏమంటే తాజ్ మహల్ లోపలికి వెళ్ళి మొత్తం చూడాలనుకుంటే 250 రూపీస్ ఆన్లైన్ లో అయితే, అదే ఆఫ్లైన్ లో అయితే 260 రూపీస్. ఇంక ఈ ఆగ్రాలో ఎక్కడ విజిటింగ్ ప్లేస్ ఉన్నా కూడా అక్కడ ఖచ్చితంగా ఎంట్రీ ఫీజు అయితే ఉంటుంది, టెంపుల్స్ కి తప్ప. అలాగే బయట నుండి తాజ్ మహల్ దగ్గర వరకు వెళ్ళడానికి 1.5 కిలోమీటర్ దాకా ఉంటుంది డిస్టెన్స్. బై వాక్ నడిచి వెళ్ళాలనుకుంటే నడిచి వెళ్ళొచ్చు, లేదా మేము నడవలేం అన్న వాళ్ళకైతే ఎలక్ట్రిక్ ఆటోలు ఉంటాయి. అందులో అయితే 10 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. ఈజీగా ఆ ఎలక్ట్రిక్ ఆటోలో కూడా వెళ్ళిపోవచ్చు. ఇంక ఇప్పుడు మనం కొంచెం ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. కొంచెం దగ్గరలో అయితే ఉన్నాము తాజ్ మహల్ కి.
ఇంక ఇక్కడైతే క్రౌడ్ అయితే చూడండి, జనాలు అయితే కుప్పలు కుప్పలుగా ఉన్నారు. చాలా మంది అయితే వస్తారు. అది కాక మేము సండే టైం వచ్చాం కాబట్టి చాలా మంది జనాలు అయితే ఉన్నారు. ఇంక ఇక్కడైతే ఎక్కువ ఫొటోస్ అయితే దిగుతారు. ఇదైతే స్టార్టింగ్ తాజ్ మహల్ కి. ఇంకా మేము కూడా ఇక్కడ ఫొటోస్ అయితే తీసేసుకున్నాము ముందుగా. ఇంకా లోపలికి వెళ్దామైతే చూస్తున్నాము. ఇదంతా చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఉన్న లొకేషన్స్, ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా ప్రశాంతంగా చాలా బాగుంది నాకైతే. ఇంకా ఫైనల్లీ మేమైతే తాజ్ మహల్ అయితే చూసేసాము. మీరు కూడా చూడండి. ఇదే ఫ్రెండ్స్ మరి తాజ్ మహల్ అయితే చాలా అంటే చాలా బాగుంటది. సింబల్ ఆఫ్ లవ్. ఇంక ఈ తాజ్ మహల్ అయితే వీడియోస్ లో చూసి ఎక్స్పీరియన్స్ చేసే కన్నా లైవ్ లో చూసి ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే ఈ తాజ్ మహల్ దగ్గరికి 10 కి అయితే వచ్చాము. మేమైతే 4 hours టైం అయితే తీసుకున్నాము. 1 వరకు అయితే ఉన్నాము ఈ తాజ్ మహల్ దగ్గర. ఫొటోస్ వీడియోస్ అన్ని తీసే లోపల 4 hours అయితే టైం తీసుకున్నాం మేము. అలాగే ఈ తాజ్ మహల్ లో ఇంకొక విషయం ఏమంటే, ఇంక ఇక్కడ మీకు వీడియోలో అయితే కనిపిస్తుంది కదా, ఈ తాజ్ మహల్ కింద వరకు అయితే చెప్పులు షూస్ అయితే అలో ఉంది. తాజ్ మహల్ కి పైకి వెళ్ళాలంటే షూస్ చెప్పల్స్ అసలు అలోవే లేదు. మనం తాజ్ మహల్ లోపలికి వెళ్ళాలంటే వాళ్ళు ఒకటి సక్సెస్ లాగైతే ప్రొవైడ్ చేస్తారు, ప్లాస్టిక్ కవర్ వి. అవి వేసుకొని లోపలికి వెళ్ళాలి. అవి లేకపోతే కూడా అలవ్ అయితే చెయ్యరు లోపలికి. ఇంకా మేమైతే సక్సెస్ఫుల్ గా తాజ్ మహల్ అయితే చూసేసాము. నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్తామో అవి కూడా వ్లాగ్స్ అయితే తీసి మీకు అప్లోడ్ అయితే చేస్తాను. ఇంకా అయితే మరి ఈ తాజ్ మహల్ వ్లాగ్ ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే చేస్తాను. మీ సపోర్ట్ ఎప్పుడు నాకైతే ఉండాలి. నెక్స్ట్ వ్లాగ్ లో అయితే కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.